హలో ఫ్రెండ్స్, మన మోదీ గారి గవర్నమెంట్ ఇంకోసారి వచ్చాక మన ఆర్థిక శాఖ మంత్రి అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 2024 మరియు 2025ది బడ్జెట్ ప్రకటించారు మొన్ననే. బడ్జెట్ ఎందుకు మాకెందుకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదులే అనుకోకండి, చాలా అవసరం ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, సామాన్య జనులకి చాలా అవసరం ఇది. ఎందుకంటే మనం డైలీ కొనే వస్తువుల ధరలో ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే ఏమైనా రేట్లు పెరిగాయా లేకపోతే తగ్గాయా అనేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జాబ్ చేసేవాళ్ళు ట్యాక్స్ ఎంత పే చేయాలి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత ఎక్స్టెండ్ అయింది ట్యాక్స్, ఎంత డిడక్షన్ అవుతుంది మీ శాలరీలో అనేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. మన జేబు నుంచి ఎంత కట్టాలో ఆలోచిస్తామే కానీ ఈ బడ్జెట్ వల్ల మన దేశానికి ఏమైనా యూజ్ ఉందా అంటే మన దేశానికి వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, లేకపోతే మనం అప్పు చేసి కట్టాలా లేకపోతే మిగులుతుందో ఒక ఫినాన్షియల్ ఇయర్లో అని కూడా ఆలోచించాలి. సో ఇప్పుడు మన దేశ ఆదాయం చూసుకుంటే 31,29,200 కోట్లు. అలాగే ఖర్చు చూసుకుంటే 48,20,512 కోట్లు. సో డిఫరెన్స్ చూసుకోండి ఎంత వస్తుందో, 16,13,312 కోట్లు. సో ఇంత డిఫరెన్స్ వస్తూ ఉంది అంటే మనం అప్పు చేసి కట్టాలి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో. సో ఇదంతా పక్కన పెడితే మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి ఏమైనా ఉపయోగం అవుతుందా లేదా అంటే చెప్పలేమవుతుందో లేదో. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ గారు ఇలా బడ్జెట్ ప్రకటించారు 2024 మరియు 2025ది. ఇప్పుడు ముఖ్యమైనవి చెప్తాను నేను. గోల్డ్ ధరలు వచ్చేసి 6%కి ట్యాక్స్ తగ్గించారు. అలాగే వెండిది కూడా 6% తగ్గించారు. అంటే దాదాపు గోల్డ్ రేట్ వచ్చేసి ఇప్పుడు 4,000 తక్కువైంది అన్నట్టు. అలాగే ప్లాటినం పైన 6.4% తగ్గించారు కస్టమ్ డ్యూటీ. అలాగే మొబైల్స్ పైన తర్వాత మొబైల్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే ఛార్జర్లు కానీ ఇతర మొబైల్ ప్రొడక్ట్స్ పైన కూడా 15% కస్టమ్ డ్యూటీ తగ్గించారు. అలాగే సోలార్ ప్రొడక్ట్స్ అంటే సోలార్ ప్యానెల్స్ కానీ ఇతర ప్రొడక్ట్స్ మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. అలాగే క్యాన్సర్ మెడిసిన్స్ పై పూర్తిగా తగ్గించారు కస్టమ్ డ్యూటీని. అలాగే చేపలు మరియు రొయ్యల మీద బేసిక్ కస్టమ్ 5% తగ్గించారు. సో తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. అది కూడా గ్రీన్ మొబిలిటీపై దృష్టి పెట్టుకొని. ఇది చాలా మంచిదే ఎన్వైర్న్మెంట్కి మరి హెల్త్కి కూడా. అలాగే పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్ పైన 10 to 25% కస్టమ్ డ్యూటీ పెంచారు. ఎందుకంటే ఇది నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ హజార్డస్ టు హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేసి. ఇది చాలా మంచి పని. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే శాలరీలో 10 to 14% పెన్షన్ డిడక్షన్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఇంకో ఆనందపడే విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు కదా, క్యాపిటల్ ప్రోగ్రెస్కి 15,000 కోట్లను మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. అలాగే మన ఆదాయానికి తగ్గట్టు ట్యాక్స్ కట్ చేస్తారు. ఈ లిస్ట్ ఇలా ఉంది చూడండి. సో 0 to 3 lakh ఆదాయం ఉన్న వాళ్ళకి 0% ఏమీ ట్యాక్స్ కట్టనవసరం లేదు. అలాగే 3 to 7 lakh వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి 5% కట్ చేస్తారు. అలాగే 7 to 10 lakhs ఆదాయం ఉన్న వాళ్ళకి 10%, అలాగే 10 to 12 lakh ఉండే వాళ్ళకి 15%, అలాగే 12 to 15 lakh ఉండే వాళ్ళకి 20%, 15 lakh ఉండే వాళ్ళకి 13%. ఇలా ట్యాక్స్ కొత్తగా అమలైంది. సో ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ ఇష్టమైతే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.